సో సండే వీకెండ్ ఇవాళ. సో ఇవాళ మేము ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాము. సో వీకెండ్ స్టార్ట్ అయిపోయింది, చాలా రోజులైంది బయటికి వెళ్ళి. అందరూ ఫ్యామిలీతో కలిసి మేము ఒక చోటుకి వెళ్తున్నాము. ఎప్పుడు వెళ్ళాలనుకుంటూ అసలు కుదరట్లేదు. సో ఆ ప్లేస్కి ఇప్పుడు వెళ్తున్నాము. వీళ్ళని మాట్లాడుకోవడం ఇప్పుడైతే మనం మన ఇంటి నుంచి బయలుదేరాము. కొంచెంపట్లో కొంచెం అంటే 1 hour పడుతుంది. 1 hourలో అయితే మనం అక్కడికి వెళ్ళిపోతాం. ఎక్కడికంటే ఒక బార్బిక్యూ హోటల్కి. దాని పేరు నాకు మర్చిపోయాను. బార్బిక్యూ నేషన్స్ అంటే చెప్తున్నాడు కదా. నువ్వు నేను షార్క్ కూడా ఉంటది, ఈల్ ఉంటది, అంటే షార్క్, సొరచేప ఉంటది, అన్ని రకాలు ఉంటాయి. వెజిటేరియన్ ఫైన్ డైనింగ్ నాన్న, రోటీస్ అని వెజిటేరియన్ ఫైన్ డైనింగ్ అంటున్నాడు. ఇంకా ఇక్కడ నుంచి ఒక 10 minutesలో మేము మా డెస్టినేషన్ రీచ్ అయిపోతాం కదా. మంది నాన్న, మండి అంటది. మండి అంటే మీకు సింగిల్ ప్లేటే కదా అందరూ సింగిల్ ఎంఎం లాగా. ఇది చూడు, ట్రాఫిక్ కట్టెల పైన ఎలా ఉన్నాయి ఇవి. అవన్నీ యాక్చువల్లీ పావురాలు తెలుసా. కక్క కూర్చొని ఎందుకు ఎవరైనా కడుగుతారని వచ్చాం. ఓకే మనం వచ్చాము. ఇదిగో గాయ్స్, ఇక్కడ మన లోగో ఉంది, ఏబీస్ బార్బిక్యూ. అదిగో వచ్చాం మనం, ఏబీ బార్బిక్యూ. ఓకే వచ్చాం కాబట్టి నీకు ఎలా ఉందో చెప్పు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా తినాలనిపిస్తుందా? ఏమన్నా తింటా? లోపలికి పోయిన తర్వాత వెరైటీస్ చూసి తింటా. అమ్మా, నువ్వు ఏదో డిసైడ్ చేసుకునే ఉంటావు. నేను ఏం డిసైడ్ చేశాను ఇంకా తర్వాత ఒకసారి లోపలికి వెళ్ళి ఒక వ్యూ చూసుకొని అప్పుడు ఏం నచ్చితే అది తింటాను. మా డాడీ ఇక్కడ వాలెట్ పార్కింగ్ అయితే ఉంది, డాడీ వచ్చేస్తాడు. సో విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ ఇప్పుడు మనం చూడండి గైస్, ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. సో వచ్చాము, మా సీట్ రిజర్వేషన్ అనేది అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. ఓం ప్రకాష్. అయితే ఇప్పుడు వచ్చాము మాకు రూమ్ ఇలా ఇచ్చారు. ఇక్కడ మనం గ్రిల్ చేసుకుంటాము. చూసారు కదా ఎంత బాగుందో. కొంచెం బట్లో ఫుడ్ కూడా వచ్చేస్తుంది. తినేటప్పుడు మేము చూపిస్తాము. ఏబీస్ బార్బిక్యూ స్పెషల్ ఏంటంటే యూనిక్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ డైనింగ్ ఎక్స్పీరియన్స్ మనం ఇక్కడ చూడొచ్చు. మన ముందున్న టేబుల్లోనే గ్రిల్స్ ప్రిపేర్ చేసుకునే సెటప్ మొత్తం ఉంటుంది. వెరీ సింపుల్గా మన చాయిస్ ఆఫ్ ఐటమ్స్ లైక్ మీట్, సీ ఫుడ్ అండ్ వెజిటేరియన్ ఐటమ్స్ మొత్తం స్టార్టర్స్ అన్నీ తీసుకొచ్చేసి మన ముందే సెటప్ చేసిన గ్రిల్ మీద వేడి చేస్తూ సర్వ్ చేసుకుంటూ తినేసేయచ్చు.
మనకి ఇంకా చాలు అన్నంత వరకు ఈ స్టార్టర్ సప్లై చేస్తూనే ఉంటారు. స్టార్టర్స్తో పాటు ఇక్కడ మనము చాలా వెరైటీస్ ఆఫ్ డెజర్ట్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ఒక స్పెషల్ ఏంటంటే పాన్ ఐస్ క్రీమ్ అనమాట. మనము ఐస్ క్రీమ్ తింటుంటే మనం రెగ్యులర్గా తినే పాన్ ఉంటుంది కదా, పాన్ ఫ్లేవర్ ఉంటుంది. దీంతోపాటు చిన్న చిన్న గోధుమకాయలు లాంటి గులాబ్ జామ్స్ ఉంటాయి. ఇవి ఐస్ క్రీమ్లో వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బార్బిక్యూ నేషన్స్ కిచెన్. ఇది ఓపెన్గానే కనిపిస్తుంది. అక్కడ ఏం జరుగుతుందో మనం క్లియర్గా ఇక్కడ నుంచి చూడొచ్చు. స్టార్టర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మెయిన్ కోర్స్కి వస్తే మనము వీ కెన్ స్టార్ట్ విత్ వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్స్. ఇది చూసారా బిర్యానీ, నోరు ఊరిపోతుంది కదా. ఇక్కడేమో అప్పడాలు, వడియాలు. ఇక ఇక్కడ రకరకాల వెజ్ సలాడ్ ఐటమ్స్ ఉంటాయి. మనకు నచ్చిన సలాడ్ తీసుకొని మనమైతే ఎంజాయ్ చేయొచ్చు. వీటితో పాటు ఫైనల్గా కర్డ్ రైస్ ఉంటుంది. సో ఇక్కడ మిల్క్ మేడ్ పాయసం అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది నా ఫేవరెట్ క్రిస్పీ కార్న్. ఇదైతే ఎంతైనా తినొచ్చు. ఇక్కడ మజ్జిగ మిరపకాయలు, 2 రకాల ఊరగాయలు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ నాన్స్ ఉంటాయి, రోటీస్ ఉంటాయి. వీటి కాంబినేషన్గా 2-3 రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ గ్రేవీ ఐటమ్స్ కూడా మనం చూడొచ్చు. మేము వెళ్ళినప్పుడైతే రోటీలోకి కడాయి పన్నీర్ అయితే ఉంది. అది చాలా బాగుంది అసలు టేస్ట్. ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ అయితే చెప్పనక్కర్లేదు. ఎక్కడ పోయినా సరే నాన్ వెజ్ ఐటమ్స్ మాత్రం చాలా బాగుంటాయి. అన్ని రకాల స్టార్టర్స్ తిన్న తర్వాత మెయిన్ కోర్స్లో అన్ని ఐటమ్స్ తినాలంటే చాలా కష్టము. అందుకే నచ్చిన ఐటమ్స్ కొన్ని మాత్రమే టేస్ట్ చేయగలుగుతాం. సో నేను వెజిటేరియన్ కాబట్టి నాన్లోకి పన్నీర్ కర్రీ టేస్ట్ సూపర్గా ఉండింది అసలు. మెయిన్ కోర్స్ కంప్లీట్ చేసుకొని ఇంకేమున్నాయి చూద్దామని అలా వెళ్తే అక్కడ ఏ మ్యాజికల్ జర్నీ అని ఒక కార్నర్ ఉంది. ఇక్కడైతే రకరకాల చాట్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తున్నారు. పానీపూరీస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. అది కూడా మన చాయిస్ ఆఫ్ కాంబినేషన్లో మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ రౌండ్గా పెనం మీద ఎంచుతున్నారు. అవి ఏమనుకుంటున్నారు తెలుసా? అది వచ్చేసి ఆక్టోపస్ అండ్ అదర్ సీ ఫుడ్స్ అనమాట. అక్కడ పాపిడి, చాటింగ్ ఇవన్నీ కామన్గా ఉంటున్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి నెల్లూరు చేపల పులుసు, తర్వాత కోకోనట్ రైస్ అండ్ గోంగూర పప్పు. ఈ ఐటమ్స్ మాత్రం ఇక్కడ ఎందుకు పెట్టారో అర్థం అవ్వట్లా. గోంగూర పప్పు అంటే నాకు చాలా ఇష్టము. మెయిన్ కోర్స్ దగ్గర ఇది పెట్టలేదు కాబట్టి నేను అది మిస్ అయిపోయాను. ఇప్పుడు తినడానికి కూడా లేదు. ఇక్కడ మొత్తం మన చాయిసే. ఏ ఐటమ్స్ వేయాలి, ఏ ఐటమ్స్ అక్కర్లేదు, టోటల్ మన చాయిస్తోనే ఐటమ్స్ ప్రిపేర్ చేసి ఇస్తారు. ఇప్పుడైతే మనము ఒక ప్లేట్ పానీపూరి ట్రై చేద్దాం ఫైనల్గా. సో ఇవన్నిటితోనే కడుపు నిండిపోయింది అనుకుంటూ ఉంటే ఫైనల్గా మా వాడికి అయితే కుల్ఫీ కౌంటర్ ఒకటి కనిపించింది. ఇక ఇక్కడ కూడా ఒక పట్టు పట్టేద్దామని చెప్పేసి 3 రకాల కుల్ఫీలు తీసుకొని ఒకటొకటి షేర్ చేసుకున్నాం. ఫైనల్ టచ్ కుల్ఫీ అయితే చాలా బాగుంది. ఈ కుల్ఫీ ఐటెంతో ఈ రోజుకి మా ఫుడ్ జర్నీని ఎండ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాం. సో లంచ్ అయిపోయింది. ఇప్పుడు వాలెట్ పార్కింగ్ కార్ తీసుకొని ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి. మళ్ళీ ఇంకా ఇంటికి వెళ్ళే ముందు మొత్తం సిటీలో అంతా తిరిగి కాసేపు అయ్యాక ఇంటికి వెళ్తాం. చెప్పినా అని ఎట్లుంది ఫుడ్? చాలా చాలా బాగుంది. బట్ విత్ ఎంటీ స్టమక్ వెళ్తేనే దానికి న్యాయం చేయగలం అనమాట. లేకపోతే అస్సలు తినలేము. టూ మచ్ హెవీ అయిపోతాయి. నూరా? సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.